జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. నందీనగర్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కీలక నేతలతో సమావేశమవుతున్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. నందీనగర్లోని ఆయన నివాసంలో సమావేశమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమావేశంపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు ఈరోజు సాయంత్రం జహీరాబాద్ పార్లమెంటు ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. నందీనగర్ ఆయన నివాసంలో సమావేశం. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మెదక్ జిల్లా సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముఖ్యంగా పార్లమెంటు అభ్యర్థిని డిసైడ్ చేసేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే జహీరాబాద్ పార్లమెంటు సంబంధించి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్పటికే పార్టీ మారిన బీజేపీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ ఎవరిని నిలబెట్టాలనే అంశంపైనే ఈ రోజు ప్రధానంగా చర్చించారు. అయితే జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి, అదేవిధంగా గాలి అనిల్ కుమార్ ఇద్దరు పేర్లు కూడా పరిశీలించారు. చివరగా గాలి అనిల్ కుమార్ పేరునే కేసీఆర్ ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. గతంలో గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. మళ్ళీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్థికంగా బలమైనటువంటి నేత కావడంతో ఆయనకి ఛాన్స్ ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశంలో గాలి అనిల్ కుమార్ కి టికెట్ ఇచ్చేందుకు కూడా ఏకాభిప్రాయం కూడా కుదిరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ రోజు నైట్ గా రేపు కానీ జహీరాబాద్ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే 13 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించి మొత్తం గ్రౌండ్ లో తిరిగేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపైన కేసీఆర్ దృష్టి సారించారు. ఈ క్రమంలో జహీరాబాద్ పార్లమెంటు నేతలతో ఈ సమావేశమైనట్టుగా మనకు తెలుస్తుంది. రేపు కూడా భువనగిరి, నల్గొండ పార్లమెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ నెల 12వ తారీఖు కరీంనగర్ లో బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కరీంనగర్ సభ ద్వారా ఉత్తర తెలంగాణ మరికొన్ని సీట్లు కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.